మీరు పెట్టిన కంపెనీ సూపర్గా ఉందంటే, కాకపోతే పేరే చిన్న డిసప్పాయింటింగ్గా ఉంది. ఆర్ఆర్ అని కాకుండా జిఆర్ అని ఉంటే బాగుండేది. గౌతమ్ రూపా. ఆ కంపెనీలో నన్ను పార్ట్నర్గా చూసి ఆ రాజుగాడి మైండ్ బ్లాంక్ అయిపోయిందంటే, ఇంకో మాట, మీ కూతురు రూప అదే కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది. ఏంటి, రాజు రూప కలుసుకున్నారా? కలిసే ఉంటున్నారా? హలో హలో హలో, మీరు సంతోషపడేంత విషయం అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే నేనుండగా వాళ్ళిద్దరూ కలిసే అవకాశమే లేదు. ఆర్ఆర్ అంటే రాజు రూపాని. ఆ కంపెనీలో వాళ్ళిద్దరే పార్ట్నర్స్. ఆ కంపెనీ వాళ్ళిద్దరి సొంతం. నువ్వు కాదు కదా, నీ బాబు దిగొచ్చిన ఆర్ఆర్ని వేరు చేయలేరు. మా బాబు వరకు అవసరం లేదంటే, ఆ రాజుగాడి అమ్ముంది కదా ముత్యాలు, ఆవిడొక్కటి చాలు. చాలు, అంతే. ముత్యాలు ఆర్ఆర్ని ఎలా విడదీయబోతోందో అని టెన్షన్ పడిపోతున్నారా? ఆ విషయం తర్వాత చెప్తానంటే, మీ కంపెనీలో పార్ట్నర్గా చేరిన నేను మీ కూతురికి లైఫ్ పార్ట్నర్ అవ్వాలని, ఆర్ఆర్ని జిఆర్గా మార్చేంత స్థాయికి ఎదగాలని నన్ను ఆశీర్వదించండి. రేయ్, నా వేలి ముద్రతో కంపెనీలో పార్ట్నర్ అయితే అయ్యేవేమో కానీ ఆ కంపెనీలో నువ్వు ఏమీ చేయలేవు. నీ విషయం నా అల్లుడికి తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంటో నీకే తెలుసు. ఎందుకంటే నా అల్లుడు నా కూతురికి మాత్రమే మొగుడు కాదు, నీకు కూడా మొగుడే కదా. ఆడదానివి కదా అని పద్ధతిగా మాట్లాడుతుంటే రాక్షసుల్లా మారుస్తున్నారు. ఆ రూప కూడా ఇలానే చేసింది. ప్రేమికుడిగా దగ్గరవుదామనుకుంటే నన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించింది. అమ్మ బుద్ధులే కూతురు కూడా వచ్చినట్టున్నాయి. ఏం పర్వాలేదు, నా కాంపౌండ్లో మీరున్నారు, నా కంపెనీలో మీ కూతురుంది. ఇద్దరు నా నుండి తప్పించుకోలేరు. మిమ్మల్ని అడ్డు పెట్టుకునైనా ఆ రాజుగాడి అడ్డు తొలగించుకుంటాను. రూపని నా సొంతం చేసుకుంటాను. ఆపరాని పగటి కలలు. రూపని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి రాజు నిన్ను క్షమించి వదిలేయడానికి ఇప్పుడు అడ్డుగా సూర్య లేడు. రూప జోలికి వెళ్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. తెలుసు, నేనంటే ఏంటో వాళ్ళకు కూడా తెలుసు. రే గౌతమ్, నాతో టైం పాస్ మీటింగ్లు వేస్ట్. వెళ్ళు. వెళ్తాను, చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా. నీ అందరి అంతూ తేలుస్తా. రాజు రూపల్ని వేరు చేయడానికి ముత్యాలు ట్రై చేస్తుందా? అది జరిగే పని కాదు. హలో ఆంటీ. అమ్మా శ్వేత, చెప్పమ్మా. నా డ్రెస్ ఆర్డర్ ఇచ్చారా ఆంటీ?
ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చానమ్మా. ఈ పాటికి రెడీ కూడా అయిపోయి ఉంటాయి. అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఆ గౌతమ్ గారు కూడా వచ్చేస్తాడు. అవకాశం దొరికితే అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. నువ్వు వస్తానంటే మేమెందుకు వద్దంటావమ్మా? అయినా ఇది నీ ఇల్లే అనుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, అడగాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మాయి ఏంటి ఇంత స్పీడ్గా ఉంది? ఏదో ఒకటి చేసి ఈ స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఈఎంఐ ఇటు మళ్ళీ వస్తానంటుంది. మననే కదా గుళ్ళో కలిసాము. మంచిదమ్మా. ఒరే నాయనా, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటమ్మా? నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నాయనా, మన ఇంటికి శ్వేత వస్తుందిరా. ఆల్రెడీ బయలుదేరిందంట. శ్వేత ఎందుకు వస్తుందమ్మా? అయినా శ్వేత రావడానికి నేను ఆఫీస్కి వెళ్లకుండా ఉండడానికి సంబంధం ఏంటమ్మా? ఈరోజు నేను ఎలాగైనా అమ్మాయి గారిని కలవాలి. అమ్మాయి గారితో క్లియర్గా మాట్లాడాలి. ఆ గౌతమ్ గారి వైపు నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావడం లేదు. అమ్మాయి గారిని కాపాడుకోవాలి. అమ్మా, నేను ఈరోజు ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళాలి. సీఎం గారి కూతురు వస్తానంటుంటే ఆఫీస్కి వెళ్తానంటావేంటి తమ్ముడు? అది మన ఆఫీసే. నువ్వు ఇంట్లో ఉండి కూడా పని చేయించుకోవచ్చు. ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళనంత మాత్రాన పనులేమీ ఆగిపోవు. అక్క, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అరే నాయనా, నిశ్చితార్థానికి సంబంధించిన డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాం కదా, వాటిని ఒకసారి ట్రయల్ చేద్దాం అనుకుంటుందిరా నాయనా. అందుకే వస్తానంటుంది. ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండరా నాయనా. అమ్మ నన్ను ఎలాగో ఆఫీస్కి వెళ్ళనిచ్చేలా లేదు. నేను వెళ్ళకపోతే అమ్మాయి గారికి సేఫ్ కాదు. అమ్మాయి గారిని ఇక్కడికి రప్పిస్తే సరిపోతుంది కదా. ఏంటి నాయన ఆలోచిస్తున్నావు నువ్వు? శ్వేత వచ్చినప్పుడు నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అలాగే. నా బంగారం, నువ్వు ఇప్పుడే మురుగనికి ఫోన్ చేసి డ్రెస్సులతో పాటు ట్రయల్ చేసి చూపించడానికి ఒక మోడల్ని తీసుకురమ్మని చెప్పు. మల్లేష్, కార్ పంపించు అమ్మాయికి. ఆ? వణక్కం సార్. వాడు గుడ్ మార్నింగ్ మురుగా. అమ్మ చెప్పిన డిజైన్ వేర్ రెడీ అయ్యాయా? దాదాపు అయిపోయి ఉండదు సారు. ఫినిషింగ్ ఇయ్యాలి అంతే. సరే, అయిన వరకు చాలు. ఆ డ్రెస్సెస్ తీసుకొని ఇంటికే వచ్చేసాయి. అలాగే సార్. వాడు మురుగా, మన కంపెనీ మోడల్ని ఒకరిని తీసుకురామని అమ్మ చెప్పింది. మోడల్ ఏం వద్దు, కానీ ఆ ప్లేస్లో రూపాన్ని తీసుకురా. అలాగే సార్. వాడు అలాగే. రూపం ఎక్కడుంది? రామ్మా, రా. బాగున్నావా? బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానంటీ. నాన్నగారు ఎలా ఉన్నారు? డాడీ ఎలక్షన్ పనిలో బిజీగా ఉన్నారంటీ. రాజు, హాయ్ రాజు. హాయ్. నువ్వేటి అనుకోకమ్మా, మా రాజుకి ఇట్టడి సాంప్రదాయాలు వంట పట్టలేదు. ఇందులో సాంప్రదాయం ఏముంది అంకుల్? కాబోయే భార్యాభర్తలమే కదా. ఇంకా పెళ్లి కాలేదు కదా. ఆంటీ, మీ కొడుకుని మీరు సూపర్గా పెంచారంటీ.
కాలంలో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. సో గ్రేట్ ఆంటీ. రాజుకి నాకు పుట్టపోయే బిడ్డల్ని కూడా ఇలాగే పెంచుతానంటీ. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది. ఏంటి వరాలు, కనీసం మాట్లాడడం కూడా లేదు. మీ అన్నయ్య నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి? మా అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళయిందే పిచ్చి మొహమా. అబ్బే అటడిదేం లేదమ్మా, వరాలు కొంచెం తక్కువ మాట్లాడుతుంది అంతే. నేను పరాయిదాన్ని కాదు వరాలు, నీకు కాబోయే వదిన్ని. నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. నాకు ఆల్రెడీ నా ఫ్రెండే వదినగా ఉంది, మళ్ళీ ఇంకో ఫ్రెండ్లీ వదిన ఎందుకులే. అమ్మ శ్వేత, ఎంతసేపు నిలబడి మాట్లాడతావు? రా కూర్చో కూర్చో. ఒరే నాయనా, నువ్వు శ్వేతతో మాట్లాడుతా ఉండు, నేను వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. ఇంకేంటి శ్వేత, షాపింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతావు? ఎక్కడ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎక్కడ షాపింగ్ చేసినా నిన్ను మాత్రం వదిలేను వదినా. అందులో డౌట్ ఎందుకమ్మా? ఈ అన్న వదిలి ఇద్దరం వస్తాం, మేం కూడా షాపింగ్ చేయాలి కదా. జరగని పెళ్లికి వాయిద్యాలు వాయించేస్తున్నారు అందరూ. రాజు, ఎంతసేపు నిలబడతావు? వచ్చి కూర్చో. ఇది తీసుకోమ్మా. రే, ఇక్కడే నిలబడి ఉన్నావుట్రా, వెళ్ళి కోడలతో మాట్లాడు. ఆఫీస్ నుంచి కాల్ వస్తుందమ్మా, మాట్లాడొస్తాను. వణకం సార్, వాడు తెచ్చాను. ఏంటి మురుగా, ఒక్కడే వచ్చావు? డ్రెస్సులు ట్రయల్ చేసి చూడడానికి మోడల్ని తీసుకురమ్మని చెప్పాం కదా. తీసుకొచ్చాను అమ్మగారు, అంగ పారు. మురుగా, మోడల్ తీసుకురమ్మని చెప్తే ఈ అమ్మాయిని తీసుకొచ్చావేటి? మన కంపెనీకి సంబంధించిన మోడల్స్ అందరూ వేర్వేరు ఈవెంట్స్లో బిజీగా ఉన్నారు అమ్మగారు. డ్రెస్ ట్రయల్కే కదా అని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. అందులో ఈ డ్రెస్సెస్ని డిజైన్ చేసింది కూడా ఈ అమ్మాయి వారే. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇదేంటి కోపంగా అడుగుతుంది? రూపరాజు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిపోయిందా ఏంటి? మొన్న గుళ్ళో అనవసరంగా గొడవ చేశావు, మళ్ళీ ఇక్కడ ఏం చేద్దామని వచ్చావు? తన పసుపు కుంకాలు జోలికొస్తే ఏ ఆడది మాత్రం ఊరుకుంటది. అందుకే అలగ సమాధానం ఇచ్చింది. చెప్పు, ఏం చేద్దామని వచ్చావు? చెప్పమ్మా, ఎందుకు వచ్చావు? నేనేం చేయలేదత్త. సరే సరే, మొన్న జరిగిన దానికి నా కోడలికి సారీ చెప్పు. ఈ మీటింగ్ కోసమేనా అమ్మా నన్ను ఆఫీస్కి వెళ్లకుండా ఆపింది?
మీరు మాట్లాడుకోండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నాయనా ఆగరా. అమ్మా శ్వేత, ముందు వచ్చిన పని చూద్దామమ్మా. మురుగా, ముందు డ్రెస్సులు బయటికి ఇది. అలాగేనమ్మగారు. దుబాయ్ నుండి వచ్చి ఇళ్ళు కొన్నాడా? నాకొక్క మాట కూడా చెప్పలేదు. సీఎం కూతురుతో పెళ్లి విషయం కూడా చెప్పలేదు. నాకు తెలియకుండా అన్నీ చేసేద్దాం అనుకుంటురేమో. ఏ ఒక్కటి జరగనివ్వా. మీరేందమ్మా ఇక్కడికి వచ్చారు? నాకు చెప్పకుండా మీరిలా రావడమేంది మురుగన్? బాస్ కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ నేను చెక్ చేయాలి కదా, అది నా డ్యూటీ కదా. నేను వెలుస్తుంటే వచ్చేసారు మీరు, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. రూప విషయం శ్వేతకి తెలుసు, కానీ ఈ అమ్మాయి రూప అని తెలీదు. ఇప్పుడు ఈ రేణుకొచ్చింది, ఏం కావాల్సి వస్తుందో ఏమో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా చూస్తావేంటమ్మాయి? ఆ డ్రెస్ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి వేసుకుని వచ్చి చూపించు. గదేంది, పెళ్లి కూతురు కోసం డిజైన్ చేసిన డ్రెస్సు గీ అమ్మాయి ఎట్లేసుకుంటది? వేసుకుంటేనే కదా తెలిసేది. ఏదైనా అతుకులు కానీ చిరుగులు కానీ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నువ్వు వెళ్ళమ్మా, వేసుకో. ఇప్పుడు ఇది ట్రయల్ వేసుకున్న డ్రెస్ నేను వేసుకోవాలా? ఒకవేళ అది మోడల్ బాగుంటే వేరే తెప్పించమంటాను, అంతేకాని అది వేసుకోను. అనయ్య, నువ్వు కూడా మార్చుకునిరా. వెళ్ళన్నయ్యా. మురుగన్ గారు, ఆ డ్రెస్ ఇవ్వండి. అలాగేనమ్మా. సర్వడు. ఆంటీ, ఆఫీస్లో అందరూ అమ్మాయిలే ఉంటారా? అంటే అమ్మాయిలు అన్నిట్లో ముందుండాలన్న ఉద్దేశంతో అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడమ్మా మా రాజు. రాజు సూపర్ ఆంటీ. రాజు గురించి తెలుసుకునే ప్రతి విషయంలో చాలా గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. సీఎం కూతురు అంటే పెండ్లు కొడుకులు పిచ్చిన కొడుకులు లెక్క క్యూ కడతారు కదా, మరి గిదెందుకు? ఆ క్యూని చూడకుండా ఆల్రెడీ క్యూలో ఉన్నవాడి కోసం దిగొచ్చింది. కొంపదీసి గిదేమన్నా తేడానా? వావ్, సూపర్ గా ఉన్నారన్నా. ఆహా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా అయ్యా. డ్రెస్ అంటే ఇలాగ ఉండాలి. నేను డ్రెస్ గురించి మాట్లాడుతున్నాను ముచ్చలు. అవును సారు, ఈ బట్టల్లో మీరు రాజావారు రాణివారులా ఉన్నారు.